మచిలీపట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. టెంపుల్ కాలనీ మొత్తం జల్లెడపట్టారు. డీఎస్పీ రాజా నేతృత్వంలో సుమారు 100 మంది పోలీసులు సోదాలు చేశారు. సరైన ధృవపత్రాలు లేని 47 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల వివరాలను తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రాజా కోరారు. అదర్ స్టేట్స్ సంబంధించిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా, ఎనీ సస్పెక్ట్స్ ఆ ఏరియాలో ఉంటే వాళ్ళని కంప్లీట్గా వెరిఫై చేయటం, యాజ్ వెల్ యాజ్ ఇంకేమైనా అసెట్స్ కానీ కాంట్రా కానీ దొరికేలాగా చూడటము. ఈ ఆపరేషన్లో సుమారుగా మన సబ్ డివిజన్ సంబంధించిన 100 మెంబర్స్ ఫోర్స్ పాల్గొన్నారు. ఉదయాన్నే 5:30కి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కంప్లీట్ చేసాము. దీనిలో భాగంగా ఒక 46 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. ఏవైతే పేపర్స్ లేవో, ఏ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా లేవో ఆ బైక్స్ సీజ్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఒక ప్రీవియస్ అఫెన్స్ హిస్టరీ ఉన్న ఒక సస్పెక్ట్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ అనదర్ 3 పర్సన్స్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ విచారించి ప్రాపర్గా మాకు ఎంక్వైరీలో క్లారిటీ ఉంటే పంపించేస్తాము. ఆ తర్వాత మిగిలిన మచిలీపట్నం టౌన్ పీపుల్ కూడా చెప్పడం ఏంటి అంటే, అదర్ స్టేట్కి సంబంధించిన పర్సన్స్ ఏదైనా మూమెంట్ ఉంటే మీ దృష్టికి వచ్చినా, లేదు అదర్ స్టేట్ పర్సన్స్ మనకి ఇక్కడ రిసైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, హోటల్స్లో కానీ, సెలూన్స్లో కానీ, టీ స్టాల్స్లో కానీ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు వాలంటరీగా వచ్చేసేసి మా దగ్గర ఒక చిన్న రిజిస్ట్రేషన్ లాగా ఆధార్ కార్డ్ అవి సబ్మిట్ చేసుకొని చేయమని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల రేపొద్దున ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మీకు స్మూత్గా ఉంటుంది, మాకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ఉంటుంది. ఇటువంటివి ఫ్యూచర్లో కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాము. మచిలీపట్నం సబ్ డివిజన్ మొత్తంలో